హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. షామ్ ఇన్స్టిట్యూట్ చేత తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోయే వారికి అభ్యర్థులందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం. సో మనకి షామ్ ఇన్స్టిట్యూట్ ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో 13,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించినటువంటి సంస్థ షామ్ ఇన్స్టిట్యూట్. సో గౌరవ డైరెక్టర్ శ్రీ శ్యామ్ సార్ యొక్క ఆలోచనతో, వారి యొక్క ప్రణాళికతో నిరంతరాయంగా విద్యార్థులు ఎస్ఐ కానిస్టేబుల్గా విజయాలు సాధించాలని చెప్పేసి ఎన్నో ప్రణాళికలు అనేది తయారు చేయబడతాయి. అందులో ఒక అద్భుతమైన ప్రణాళిక. సో తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తున్నారో, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి ఒక శుభవార్త ఏంటి అంటే, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్లో ముఖ్యమైనటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి, అంటే జనరల్ స్టడీస్లో ఒక ఎక్కువ వెయిటేజ్గా వస్తున్నటువంటి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, వీటితో పాటుగా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి, అంటే గతం నుంచి కూడా కొత్తగా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎథిక్స్, అంటే ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ 3 కొత్త అంశాలు అన్నమాట. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, వీటిపైన ఆన్లైన్ క్లాసులు అనేది ప్రారంభమైనవి. ఇది ఒక ఆఫర్ అన్నమాట. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి, ఎస్ఐ కానిస్టేబుల్ ఒక తెలంగాణ విద్యార్థులకి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్ పైన, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్ పైన ఈ 3 సబ్జెక్టులకు కలిపి ఒక ఆఫర్ ఇవ్వడం జరిగిందనమాట. ఎంత ఈ ఆన్లైన్ క్లాస్ వినడానికి 2000 రూపీస్, అంటే 2,000 రూపాయలు మాత్రమే. మరొక అంశం ఉంది. ఈ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అండ్ ఎథిక్స్, ఈ 3 సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి షామ్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో ఆన్లైన్ ద్వారా. మరో అంశం ఉంది ఏంటంటే, ఈ 3 పుస్తకాలు కూడా ఇంటికి కొరియర్ ద్వారా పంపిస్తారు, మెటీరియల్తో కలుపుకొని 2000 రూపీస్ అండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. చాలా నెంబర్ ఆఫ్ ది వీడియోస్ అండ్ పూర్తి వివరణతో, ప్రతి అంశం పైన, ఈ 3 సబ్జెక్టుల్లో ప్రతి అంశం పైన పూర్తి వివరణతో, ఒక సంబంధించిన టాపిక్ అయిన తర్వాత, ఒక సబ్జెక్ట్లో ఒక టాపిక్ అయిన తర్వాత దాని యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ విశ్లేషణతో కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సేమ్ వీడియోస్ ఎంత అద్భుతంగా ఉంటున్నాయో, ఎట్ ద సేమ్ టైం మెటీరియల్ కూడా అంత అద్భుతంగా తీర్చిదిద్దబడింది. మార్కెట్లో ది బెస్ట్ మెటీరియల్గా ఈరోజు మన షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్ ఉన్నాయి. కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడున్నటువంటి టైంని వినియోగించుకోవడానికి. ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించి ఉంది త్వరలో అని చెప్పేసి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్. మరి ఆ నేపథ్యంలోనే ఇది ఒక అవకాశం. మరి ఇంకొక అవకాశం ఉంది. ఈ యొక్క ఆన్లైన్ ఫీజు కట్టి 2000 రూపీస్ కట్టేసి తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్ ఆన్లైన్ క్లాసులు చేరినటువంటి వాళ్ళకి మరో అవకాశం. వారు రేపు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. త్వరలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహణకి. ఎప్పుడైతే ఆఫ్లైన్ కోచింగ్ క్లాస్ రూమ్ టీచింగ్ ప్రారంభమైందో, వీరు ఎవరైతే ఈ యొక్క బ్యాచ్ ఆన్లైన్ క్లాసులో చేరారో ఈ సబ్జెక్టు గురించి, వారు ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అయితే, వాళ్ళు కూడా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఈ 2000 రూపీస్ వాళ్ళకి సంబంధించిన మొత్తం ఫీజులో మైనస్ చేయబడుతుంది అనమాట. మైనస్ అంటే ఈ 2000 రూపీస్ తప్పించి మిగతా ఫీజు కట్టడానికి ఉంటుంది అనమాట. అంటే 2000 రూపీస్ అలా కూడా మీకు ఒక ఆఫర్ రూపంలో వస్తుందండి. ఇదొక మంచి అవకాశం. అంటే ఎందుకోసం అంటే, ఇక్కడ టైంని యూటిలైజ్ చేసుకోవడం అనేది, అంటే ఇప్పుడున్న టైంలో ఇవి చదువుకోవడం, మళ్ళీ ఆఫ్లైన్ కోచింగ్లో మీరు చేరగానే 2000 రూపీస్ని ఎగ్జంప్షన్ చేసి ఒక డిస్కౌంట్గా ఇచ్చేసి మీకు విధంగా కోచింగ్ అనేది ప్రారంభించబడుతుంది. ఇందులో మన ఆఫ్లైన్ కోచింగ్లో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి దిల్సుఖ్నగర్ బ్రాంచ్లో మన షామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ అనేది ఉంది. ఓకేనండి, ఇది ఒక అవకాశం. ఓకేనా. నెక్స్ట్ మరో అద్భుతమైన అవకాశం ఏంటి అంటే, ఇక్కడ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి, విద్యార్థిని అండ్ విద్యార్థి విజేతలకు అందరికీ కూడా మన షామ్ ఇన్స్టిట్యూట్ చేత ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, రియల్గా రిక్వెస్ట్. ఏంటికి ఈ విజ్ఞప్తి అంటే, ఏంటంటే మనకు సబ్జెక్ట్ నేర్చుకుంటాం, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్లో మనము సబ్జెక్ట్ నేర్చుకుంటాం, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ సరి అయిన విధంగా ఉందా, మన ప్రిపరేషన్ ఎలా ఉంది, మన ప్రిపరేషన్లో నేర్చుకునే ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా లేదా, మన ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడానికి సరి అయినటువంటి మార్గం ఏంటంటే టెస్టులు రాయడం, గ్రాండ్ టెస్ట్ సిరీస్ రాయడం. మన షామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ కోచింగ్ ఎంత ఫేమస్, ఆన్లైన్ కోచింగ్ ఎంత అద్భుతంగా ఉందో, ఎట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ ఆన్లైన్ ధీటుగా ఇక్కడ టెస్ట్ సిరీస్ బ్యాచ్ని ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే
సో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ని బట్టి ఆ స్టాండర్డ్స్తోనే వచ్చే 4 ఆదివారం అంటే ఈ ఆదివారం కాక జూలై 25 2021 నుండి ప్రతి ఆదివారం 4 ఆదివారాల పాటు తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ విధానంలో పరీక్ష నిర్వహించబడుతుంది. ఎందుకోసం అంటే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ స్టాండర్డ్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి మిగతా వాటితో పోలిస్తున్నట్లయితే. క్వశ్చనింగ్ కానివ్వండి, అప్రోచ్ కానివ్వండి, అడిగే విధానం కానివ్వండి, ఆన్సర్స్ ఆ సంబంధించిన స్టేట్మెంట్స్ కానివ్వండి. సో మరి ఆ స్టాండర్డ్స్ ఆ డిఫికల్ట్ లెవెల్ చేరుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసేవారికి అందరికీ కూడా శుభవార్త ఇది ఒకటి. ఎందుకోసం అంటే మీరు కొన్ని సంవత్సరాల నుండి కొంతకాలం నుండి ప్రిపరేషన్ ఉన్నారు, కానీ ఆ ప్రిపరేషన్ స్థాయి కరెక్ట్ ఉందా లేదా, ఆ స్టాండర్డ్స్ మనం చేరుకుంటున్నామా లేవా అని తెలుసుకోవడానికి సరైన వేదిక మన షామినిస్ట్ నిర్వహిస్తున్నటువంటి సో ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పర్టికులర్గా తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ విధానంలో ఇది ఒక పరీక్ష అనేది నిర్వహించే విధానం మీరు రాయడానికి ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆదివారం రోజున జూలై 25 అండ్ నెక్స్ట్ సండే అలా మొత్తం 4 సండేస్ అలా నిర్వహించబడుతుంది. ఈ టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే పేపర్ 3 అంటే అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంది. అది అర్థమెటిక్ పేపర్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. అదే రోజున మళ్ళీ పేపర్ 4 జనరల్ స్టడీస్ 2:30 PM to 5:30 PM ఉంటుంది. ఇవి ఎవరైతే రాస్తారో వెంటనే వారికి ఏమవుతుందంటే మనకు ర్యాంక్ అనేది తెలియజేయబడుతుంది. మీ యొక్క రిజల్ట్ అనేది మీరు ఇంతమంది రాస్తారు, కొన్ని వేలాది మంది రాస్తారు కాబట్టి వేలాది మందిలో మీ ర్యాంక్ తెలియజేయబడుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ని మరింత వేగవంతం చేయడానికి ఉంటుంది అనమాట. ఏమైనా తప్పులు ఆ విధంగా సరిదిద్దుకోవడానికి ఉంటుంది మనకు ఈ సబ్జెక్ట్ పరంగా. కాబట్టి విజేత ఎప్పుడు ప్రయత్నాన్ని విడిచిపెట్టేవాడు విజేత కాడు అని చెప్పేసి ఒక సంబంధించిన సూక్తి ఉంది. అందుకోసం ఈ పాండమిక్ టైంకి మనకి ఇది చాలా వర్తిస్తుందండి. కాబట్టి మనం యొక్క స్ట్రగుల్ని మన యొక్క సంబంధించినటువంటి విజయాన్ని మనం మన విజయ సోపానాలు చేరాలి, మన విజయాన్ని సాధించాలంటే ఇలాంటివి ఖచ్చితంగా అవసరం. సో మీరు ఒక్కసారి ఈ యొక్క ఎగ్జామ్స్ రాసి చూడండి, మీరే ఆ స్టాండర్డ్స్ అనేది తెలుస్తాయి. లేదా ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళని అడగండి ఒకసారి. షామినిస్ట్ ఎగ్జామ్స్ గ్రాంట్ సిరీస్ కానివ్వండి, సో ఏదైనా ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ ఏదైనా అడగండి, ఆ స్టాండర్డ్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. సో అందుకోసం ఇది మనకు ప్రియమైన షామినిస్ట్ తెలంగాణ విద్యార్థులకు ఒక విజ్ఞప్తి రూపంలో సో మన షామినిస్ట్ ఈ సమాచారాన్ని మీకు ఇస్తుంది. ఓకేనండి. మీకు ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలంటే మీరు ఒక షామినిస్ట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన సమాచారాన్ని ఆ పేమెంట్ కానివ్వండి అవన్నీ కూడా ఆ సమాచారం మనకు అందుబాటులో ఉంటుంది. లేదంటే 9848256254 లేదా 8892621234 నెంబర్లకి ఫోన్ చేసి కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఓకేనండి. మన షామినిస్ట్ అందిస్తున్నటువంటి అవకాశాలు వినియోగించుకోండి. ఈ అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికలో మీరు భాగం కాండి. 2021లో మీ యొక్క పోలీస్ కళని ఒక నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్. సో మీ కళని నిజం చేసుకోండి. ఓకేనండి. సో ఈ మీ కళను నిజం చేసుకోవడంలో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కళను నిజం చేసుకోవడంలో గౌరవ డైరెక్టర్ సార్ అయినటువంటి శ్యామ్ సార్ యొక్క ఎన్నో ప్రణాళికలు అనేది ఉన్నాయి మీ విజయ తీరాలను తీర్చడానికి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. చిన్న పిల్లలు ఇది అసాధ్యం, ఇది జరగదు అనే మాటలు వినడానికి వారు సిద్ధంగా ఉండరు. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక చోట బిజీగా ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్ దగ్గరికి ఒక 6 ఏళ్ల పాప తన యొక్క డిబ్బీ తీసుకుని వచ్చింది. అక్కడ జనం అందరూ కూడా వివిధ రకాల మందులు అడుగుతున్నారు. షాపు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ పాప అంకుల్ 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 అంటూ అరుస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోరు, వాళ్ళ పని పూర్తి కావడం కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరూ కూడా ఈ పాపను పట్టించుకోవట్లేదు. ఈ తరుణంలో ఆ షాపు యజమాని ఈ పాపను చూసి ఈ పాప దగ్గరికి వచ్చి ఆ మెడికల్ షాప్ యజమాని అడిగాడు, అమ్మా ఏం కావాలి తల్లి నీకు అని చెప్పి. అప్పుడు వెంటనే ఆ పాప తన వద్ద ఉన్నటువంటి డిబ్బీ తీసుకుని టేబుల్ మీద పెట్టి నాకొక అద్భుతం కావాలి అంది. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ షాక్ తిన్నారు. మొత్తం అందరూ ఈ పాపను చూడడం మొదలుపెట్టారు. ఏం తల్లి ఏం కావాలి నీకు అని అడిగారు. అవునండి నాకు ఒక అద్భుతం కావాలి అన్నారు. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ తిని ఆ ఉన్నటువంటి జనంలో ఒక పెద్ద ఆయన
ఆ పాప వద్దకు వచ్చి, అమ్మా, ఈ డిబ్బీలో ఉన్నటువంటి డబ్బులతో అద్భుతం కొనాలని వచ్చావు కదా, ఇంతకే ఆ అద్భుతం నీకెందుకమ్మా అని అడిగితే అప్పుడు ఆ పాప అంది, అంకుల్, నేను, మా అన్నయ్య, మా అమ్మ నాన్న, ఇది మా కుటుంబం, మేము చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాం. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, మేమిద్దరం కూడా ఆడుకుంటూ ఉంటాం. అయితే ఒక రోజున మా అన్నయ్యకి గుండెలో నొప్పి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు. అమ్మా నాన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. దాదాపు నెల రోజులయ్యింది. ఇప్పటి వరకు మళ్ళీ మా అన్నయ్య తిరిగి రాలేదు. రాత్రి మా అమ్మా నాన్న మాట్లాడుకుంటే విన్నాను నేను, మన వద్ద ఉన్నటువంటి డబ్బులన్నీ అయిపోయాయి, ఇక ఇప్పుడు వాడు బ్రతకాలి అంటే ఏదో ఒక అద్భుతం కావాలి అని అన్నారు. కాబట్టి మా అన్నయ్య బ్రతకడానికి అద్భుతం కావాలి, కనుక నా డిబ్బీలో డబ్బులన్నీ తీసుకుని ఆ అద్భుతాన్ని నాకు ఇవ్వండి, మా అన్నయ్యని బ్రతికించుకుంటాను నేను అని ఆ పాప అంది. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, అమ్మా, ఇంతకీ ఆ అద్భుతం కొనడానికి నీ డిబ్బీలో ఎంత డబ్బులు ఉన్నాయి అని అడిగితే ఆ డిబ్బీ పగలగొట్టింది. పగలగొడితే ఆ డిబ్బీలో ఉన్నటువంటి డబ్బులన్నీ లెక్కేసింది. చివరికి 450 రూపాయలు ఉన్నాయి. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, ఈ అద్భుతం కొనడానికి ఈ 450 రూపాయలు సరిపోతాయి. అయితే ఆ అద్భుతం ఇక్కడ దొరకదమ్మా, ఈ షాపులో దొరకదమ్మా, మరో చోట దొరుకుతుంది, పద నేను చూపిస్తాను అద్భుతాన్ని అని ఆ పెద్ద ఆయన ఆ పాపను తీసుకుని బయలుదేరాడు. ఇంతకే ఆ పెద్ద ఆయన ఎవరు అంటే ఆ టౌన్లోనే అతిపెద్ద హార్ట్ సర్జన్. అతడు ఈ పాప యొక్క అన్నయ్యకి హార్ట్ ఆపరేషన్ చేశాడు. చేసి పూర్తిగా జబ్బుని నయం చేయడం జరిగింది. ఆ కుటుంబం అంతా చాలా ఆనందంగా హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంది. ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, చిన్నపిల్లలు ఇది అసాధ్యం, ఇది జరగదు అనే మాటలు వినడానికి వారు సిద్ధంగా ఉండరు. వారు అన్ని సందర్భాలలోనూ పూర్తి చిత్తశుద్ధితో, నమ్మకంతో కృషి చేస్తూనే ఉంటారు. అందువల్లే వారి జీవితాలలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి. మనందరిలో కూడా అలాంటి చిన్న పిల్లాడి మనస్తత్వం ఉంది. మనలో ప్రతి ఒక్కరిలో కూడా 600 సాధించే, పట్టు వదలని విక్రమార్కుడి లాంటి అలాంటి చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఒక్కసారి మేల్కొలపండి, అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తాడో, మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తాడు. చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోవడానికి సిద్ధపడరండి, ముందుకు సాగిపోవడానికే సిద్ధపడుతూ ఉంటారు. వాళ్ళకి అది చాక్లెట్ కావాల్సి వచ్చినా, ఐస్ క్రీమ్ కావాల్సి వచ్చినా, మరో వస్తువు కావాల్సి వచ్చినా వారి యొక్క అన్ని శక్తి సామర్థ్యాలు వాడతారో చివరికి విజయం సాధిస్తారు. సో మనం కూడా మనలో ఉన్న చిన్నపిల్లాడిని ఒక్కసారి బయటికి తీసుకురండి. 600 సాధించేటటువంటి తత్వాన్ని ముందుకు తీసుకురండి. ఆగిపోవడానికి మీరు కారణాలు చూపించకండి, ముందుకు సాగిపోవడానికి మీరు కారణాలు వెతకండి. అలా మీరు జీవితంలో ముందుకు సాగుతారని, విజయం సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇది అసాధ్యం, ఇది జరగదు అనే మాటలు వినడానికి నువ్వు సిద్ధపడకపోతే, పరిస్థితులు ఎలా ఉన్నా చిత్తశుద్ధితో, నమ్మకంతో నీ ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. 600 సాధించే, పట్టు వదలని విక్రమార్కుడు లాంటి నీలోని చిన్న పిల్లవాడిని మేల్కొలుపు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.